మీరందరూ దాన్ని ఆదరించారు, సపోర్ట్ చేశారు. సో ప్రతి ప్రేక్షక దేవుడికి నా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ఎందుకంటే మీరు లేకపోతే మేము సినిమాలు చేయలేము, లేకపోతే అసలు సినిమాలు చేయడం అనేది యూజ్లెస్ మీరు అందరూ లేకపోతే. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్ అండ్ ద లవ్. అండ్ ముఖ్యంగా ఇక్కడికి విచ్చేసిన మీడియా మిత్రులు కానీ, మీడియాలో ఉన్న ప్రతి వాళ్ళకి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. మీరు మా సినిమాని బాగా సపోర్ట్ చేశారు అండ్ చాలా పాజిటివ్గా మాకు హెల్ప్ చేశారు. ఇలానే ఈ సపోర్ట్ నా కెరియర్ మొత్తం ఉండాలని కోరుకుంటున్నాను. సో థ్యాంక్ యూ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఫ్రమ్ ద మీడియా. అలాగే సాయి దుర్గా తేజన, నాకు బ్యాట్మ్యాన్లో ఒక చాలా ఫేవరెట్ డైలాగ్ ఉంది. ఆల్ఫ్రెడ్ అనే క్యారెక్టర్ సెజ్ ఇట్ టు బ్యాట్మ్యాన్, వై డు వి ఫాల్ సార్ అంటే, సో దట్ వీ లర్న్ టు పిక్ అవర్ సెల్వ్స్ అప్ అని. అండ్ ద వే యూ పిక్ యువర్ సెల్ఫ్ అప్ ఈస్ వెరీ గ్రేస్ఫుల్ అండ్ ఇట్స్ వెరీ ఇన్స్పైరింగ్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గ్రేసింగ్ అవర్ ఈవెంట్ అండ్ సపోర్టింగ్ అస్. ఇట్ రియలీ మీన్స్ అ లాట్ టు మీ. అండ్ సాక్షి, you've done a wonderful job. You've put in your efforts. తను రీసెర్చ్ చేసింది, క్యారెక్టర్ గురించి అంతా చేసింది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇప్పుడు మనం ఈ మధ్యకాలంలో చూస్తున్నాం, అమ్మాయిలకి ప్రమోషన్స్కి వెళ్తుంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంటుంది. బట్ ఇవన్నిటిని దాటుకొని తన సినిమాని చాలా గట్టిగా నమ్మింది. తనకి సినిమా పైన ఉన్న ప్రేమతో షీ వాజ్ దేర్ త్రూ అవుట్ ద ప్రమోషన్స్. ఎక్కడ కూడా కాకినాడ అయినా, రాజమండ్రి అయినా, ఎక్కడికి వెళ్ళినా కూడా షీ వాజ్ దేర్ అండ్ షీ స్టూడ్ ఫర్ ద ఫిలిం. ఐ హోప్ this will take you much higher, a couple of steps higher. I really wish the best for you. And Vishnu Prasad garu, sir, without you Mowgli is not there, because you meer mamalni nammaru, nammi ma paina double pettaru. And today the fact that we are standing here is only possible because of you, sir. So thank you so much for believing in us and letting us create magic. Thank you, sir. Thank you. అండ్ హర్ష చముడు, మనడు షూటింగ్ నుంచి బయలుదేరాడు, కొంచెం లేట్ అవుతుంది. బట్ హర్ష, థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ మై బంటి అండ్ థ్యాంక్ యూ ఫర్ స్టాండింగ్ ఫర్ మీ వెన్ ఎవర్ ఇట్ ఈస్ రిక్వైర్డ్. లవ్ యూ గురు. అండ్ నేను చాలాసార్లు విన్నాను, చూసాను, ఏంటంటే సుమారాజీవ్ కొడుకే కదా, తనకి అంత ఈజీగా జరిగిపోతూ ఉంటుంది అని చాలామంది చెప్తుంటారు. ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్కో, ఒక గ్లిమ్స్ లాంచ్ ఈవెంట్కో, లేకపోతే ఒక సక్సెస్ మీట్ ఈవెంట్కో డెఫినెట్గా ఒక సెలబ్రిటీని పిలవగలుగుతారు. అండ్ మన అందరు హీరోలు నాకు చాలా సపోర్ట్ చేశారు, వాళ్ళ అభిమానులు కూడా నాకు చాలా సపోర్ట్ చేశారు. సో ఐ విల్ ఫర్ ఎవర్ బీ గ్రేట్ఫుల్ ఫర్ మనందరు హీరోస్కి. బట్ దీనికి మించి ఒకటి ఉందండి, తలరాత అనేది. ప్రతి ఒడి తలరాత వాడి చేతిలోనే ఉంటుంది. అండ్ దీన్ని డిఫైన్ చేసేది ఒక 3 థింగ్స్ మాత్రమే నేను నమ్ముతున్నాను: హార్డ్ వర్క్, టాలెంట్ అండ్ డిసిప్లిన్. ఇవి 3 మాత్రమే డిసైడ్ చేస్తుంది ఎవరిదైనా సక్సెస్ ఉండాలా లేదా అనేది. అండ్ నా 100% హార్డ్ వర్క్ నేను పెట్టాను, నా ప్రాణం పెట్టేశాను ఈ సినిమాలోకి. అండ్ నా టీం కూడా, ఈచ్ అండ్ ఎవ్రీ టెక్నీషియన్ వాళ్ళ ప్రాణం పెట్టారు, వాళ్ళు చాలా ప్రేమతో చేశారు ఈ సినిమాని. సో డెఫినెట్గా మీరందరూ వచ్చి సినిమాని థియేటర్లోకి చూస్తే డిసప్పాయింట్ అవ్వరు. చాలామంది చూశారు, సో వాళ్ళందరికీ థ్యాంక్స్. ఎవరెవరైతే చూడలేదో థియేటర్కి వచ్చేయండి, చాలా తక్కువ రేట్కే ఉన్నాయి టికెట్లు. మీరు వచ్చి మమ్మల్ని సపోర్ట్ చేయాలి. అండ్ మీ ఎంకరేజ్మెంట్ నాకు చాలా ఇంపార్టెంట్. అండ్ ఫైనలీ ఈ మోగ్లీ గాడిని తోటిని నిలబెట్టారు, ఈ మోగ్లీ గాడిని గెలిపించారు. సో థ్యాంక్ యూ. మన ప్రేక్షక దేవుళ్ళు అందరికీ మళ్ళీ నా శిరస్సు నుంచి నమస్కరిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫైనలీ అమ్మ, చాలాసార్లు నేను అడిగాను అమ్మని, ఇలా ప్రీ రిలీజ్ ఈవెంట్కి నువ్వే చేయాలమ్మా అని చెప్పి అడిగాను. బట్ ఆవిడ ఒకటే మాట చెప్పేది, వద్దురా, నీ హార్డ్ వర్క్ వీటిని నమ్ము అండ్ అవే నేను ముందరికి తీసుకెళ్తాయి, నేను వస్తే అది ఓవర్ షాడ్ అవుతుందని చెప్పారు. నాకు అర్థమైంది అండ్ నా హార్డ్ వర్క్ నమ్మాను. సో నా దురదృష్టం ఏంటంటే మా అమ్మ నాన్న ఇలా ఈవెంట్స్కి రాలేరు. వచ్చుంటే వాళ్ళిద్దరు కాళ్ళు మొక్కి నేను నమస్కరించేవాడిని, ఎందుకంటే వాళ్ళు లేకపోతే నేను ఏం లేను. సో థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ నాన్న, లవ్ యూ బోత్. థ్యాంక్ యూ సో మచ్.